హాయ్ అండి. ముందుగా మెగాస్టార్ చిరంజీవి గారికి జన్మదిన శుభాకాంక్షలండి. సో, అడ్వాన్స్‌గా ఎందుకంటే రేపు ఆయన బర్త్‌డే. సో, మంచి 3 మూవీస్ అయితే రెడీగా ఉన్నాయండి సిద్ధంగా ఆయనకి. ఒకటి 'బాబీ' డైరెక్షన్‌లో, ఒకటి 'వశిష్ఠ' డైరెక్షన్‌లో, నెక్స్ట్ 'అనిల్ రావిపూడి'. సో, 3 తాలూకు అప్డేట్స్ రేపు రాబోతున్నాయండి. సో, ఈరోజు సాయంత్రం అయితే 'బింబిసార' డైరెక్టర్ 'వశిష్ఠ' డైరెక్ట్ చేస్తున్న 'విశ్వంబర' గ్లింప్స్ అయితే రిలీజ్ చేశారనమాట. చాలా బావుందండి. సో, ప్రీవియస్‌గా వచ్చిన మూవీస్ వచ్చిన గ్లింప్స్‌తో పోల్చుకుంటే చాలా చాలా బావుంది. సీజీ వర్క్ అయితే చాలా చాలా బాగా చూపించారనమాట. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గాని, చిరంజీవి గారి మాస్ అపియరెన్స్ గాని చాలా బావుందనమాట. మెయిన్ సీజే చాలా బాగా వర్కౌట్ అయిందండి. సో, అందుకనే ఇంత టైం పడుతుందనుకుంటా ఈ మూవీకి. సో, నెక్స్ట్ ఇయర్ సమ్మర్‌కి ఎందుకు డిలే అయిందో సో, ఇప్పుడు అందరికి అర్థమై ఉంటది. అరౌండ్ 5000 షాట్స్ ఉన్నాయంట. అంత అర్థం చేసుకోవచ్చనమాట. సో, మొత్తానికైతే మెగాస్టార్ అభిమానులైతే చాలా హ్యాపీ అనమాట ఈ గ్లింప్స్ చూసి. నెక్స్ట్ రేపు 'అనిల్ రావిపూడి' అది కూడా రాబోతుందండి. సో, టైటిల్ కూడా రివీల్ చేస్తారంట. సో, అది సంక్రాంతికైతే రాబోతుందనమాట. సో, 'నయనతార' హీరోయిన్. అది కూడా మంచి క్రేజీ ప్రాజెక్ట్ అనమాట. 'అనిల్ రావిపూడి' అంటే మంచి సక్సెస్ ట్రాక్‌లో ఉన్నారు ఆయనది కూడా. నెక్స్ట్ 'బాబీ' డైరెక్షన్‌లో. సో, వీళ్ళిద్దరు కాంబినేషన్ ఇచ్చిన 'వాల్తేరు వీరయ్య'. సో, అది కూడా ఫస్ట్ లుక్ అయితే రివీల్ చేస్తా అని చెప్పి అంటున్నారు. మొత్తానికైతే చిరంజీవి అభిమానులకైతే పండగండి రేపు అని. ఎందుకంటే ఒకేసారి 3 మూవీస్ తాలూకు అప్డేట్స్ రావడం అంటే అది మామూలు విషయం కాదనమాట. 3 మంచి డైరెక్టర్లు అనమాట. సో, ఆల్రెడీ ట్రాక్ రికార్డ్ తీసుకుంటే చాలా మంచి సూపర్ హిట్‌లతో ఉన్నాయన్నమాట ముగ్గురు కలిపి. సో, చూద్దాం మరి. సో, ఈ 3 మంచి హిట్ అవ్వాలి. కాకపోతే చిన్న బ్యాడ్ థింగ్ ఏంటంటే ఈ రిలీజ్ అయితే ఈ సంవత్సరంలో అయితే ఏ మూవీ కూడా రిలీజ్ అవ్వదు. సో, అన్నీ నెక్స్ట్ ఇయర్‌కి అనమాట. సో, అదొక్కటే చిన్నది. యాక్చువల్‌గా అయితే 'విశ్వంబర' ఈ ఇయర్ రావాల్సి ఉండే. బట్ సీజే వాళ్ళ వర్క్ వల్ల నెక్స్ట్ ఇయర్ అనమాట. ఏదేమైనా నెక్స్ట్ ఇయర్ అయితే 3 మూవీస్ రిలీజ్ అవుతాయండి. సంక్రాంతికి ఒకటొస్తుంది. సమ్మర్‌లో వస్తుంది. ఇయర్ ఎండింగ్‌లో కూడా ఒకటొస్తుందనమాట. మొత్తానికైతే 3 మూవీస్‌తో మంచి మాస్ జాతర అనమాట. ఎందుకంటే ముగ్గురు మాస్ డైరెక్టర్లు అనమాట. సో, చాలా బాగా చూపిస్తారు. 3 డిఫరెంట్ జోనర్ అనమాట. ఒకటొచ్చేసి సోషియో ఫ్యాంటసీ అనమాట 'విశ్వంబర'. ఇంకోటొచ్చేసి కామెడీదనమాట. సో, కామెడీ విత్ డ్రామా అనమాట. సో, 'అనిల్ రావిపూడిది'. సో, ఇంకోటొచ్చేసి యాక్షన్ ఎంటర్‌టైన్ అనమాట. 3 జోనర్‌లనమాట. సో, చాలా హ్యాపీ అనమాట. చిరంజీవి అభిమానులకైతే మాత్రం. చూద్దాం మరి. సో, నేను 3 తాలూకు వీడియోలు పెడతాననమాట. ఏది మీకు నచ్చిందో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.